హాయ్ హలో నమస్తే. మహారాష్ట్రలో జరిగినటువంటి ఎలక్షన్ మూడు పార్టీలు విజయకేతం ఎగరేశాయి. ఎన్డీఏ కూటమిలో ముఖ్యంగా ఎన్డీఏ బీజేపీ పార్టీ, అట్లాగే శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ, ఈ మూడు పార్టీలు మూడు ముక్కలాటగా తయారైందని చెప్పవచ్చు. ఈ మూడు పార్టీలు సీఎం పదవి ఎవరికిస్తారా అనేది, ఎవరు తీసుకుంటారనేది అందరిలో ఆసక్తిగా ఉన్నది. కౌన్ భేనాగా వ్యవహరిస్తుందని తెలుస్తున్నది ముఖ్యమంత్రి పీఠం అనేది. దీనిపైనే మనకి పూర్తిగా సమగ్రమైనటువంటి ఆలోచనలతో రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారితో అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మహారాష్ట్ర ఎలక్షన్ లో ఓ పక్క ఇండియా కూటమి, మరో పక్క ఎన్డీఏ కూటమి. ఇక్కడ ఎన్డీఏ కూటమి భారీ మెజార్టీతో గెలిచిందని చెప్పవచ్చు. ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ఎన్సీపీ, శివసేన, అట్లాగే బీజేపీ, ఈ మూడు పార్టీలు కలిసి ఎవరు సీఎం పదవి తీసుకునే అవకాశాలు ఉన్నాయి, ఎవరికి ఆహ్వానించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ఏంటి ఈ విషయం మీద మీ రాజకీయ విశ్లేషణతో వివరించి చెప్తారని కోరుతున్నాం. నమస్కారం. మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఎవరు? మహా వికాస్ అగాడి పూర్తిగా అగాధమైపోయింది. వాళ్ళంతా కలిస్తే ప్రతిపక్ష స్థానాన్ని కూడా దక్కించుకునే పరిస్థితి వచ్చింది. 20 సీట్లతోని మనకు బాల్ ఠాక్రే శివసేన, 16 సీట్లతోని కాంగ్రెస్, 10 సీట్లతోని ఎన్సీపీ పవర్ వర్గం మిగిలిపోయింది. ఈ దశలో మరి 28 మొత్తం 281 సీట్లు కనుక 29 సీట్లు వస్తేనే ప్రతిపక్ష స్థానం దక్కుతుంది ప్రతిపక్ష పార్టీకి. ఒక్క పార్టీగా ఎవరు సాధించలేరు. కానీ మనకు మొదల ఎన్నికల ముందు పొత్తు పెట్టుకున్నారు కనుక ప్రతిపక్ష స్థానం ఇస్తారా ఇవ్వాలా అనేది స్పీకర్ నిర్ణయం పట్టి ఉంటుంది. కనుక వీళ్ళందరూ కలిసి మేమంతా ఒకే పార్టీ, ఒకే కూటమి అని మాకు ఇస్తారా అని మన అడిగితే ఇవ్వకపోవచ్చా. సింగిల్ లార్జెస్ట్ పార్టీ 29 సీట్లు గెలుచుకున్నప్పుడు మాత్రమే అక్కడ ప్రతిపక్ష స్థానంలో వస్తుంది. ఇక అధికార పార్టీలో 3 ముక్కలాట నడుస్తున్నాయి. గతంలో 2019 కన్నా ముఖ్యమంత్రిగా ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్ ఎవరైతే ఉన్నారో ఆయన మరి అప్పుడు 2019 కన్నా ముందు 122 సీట్లు ఉన్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 2019 తర్వాత ఎన్నికల్లో వచ్చినప్పుడు ఏదైతే 19 జరిగిన ఎన్నికలు చూసుకుంటే 24 వరకు ఈ ప్రభుత్వం కొనసాగిన క్రమంలో మొదలు మహావికాస్ అగాడి అధికారంలోకి వచ్చింది. ఎన్సీపీని అట్లా శివసేనని చీల్చి బీజేపీ ఏకనాథ్ షిండే ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అప్పటికి బీజేపీకి 105 సీట్లు సొంతంగా ఉన్నాయి. కానీ అలా సగం లేని సీట్లకు ముఖ్యమంత్రి ఇచ్చారు వాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే ఫడ్నవీస్ గతంలో ముఖ్యమంత్రి చేసి మళ్ళీ అదే స్థానంలో ఉప ముఖ్యమంత్రిగా అంతకంటే తక్కువ అనుభవం ఉన్నవాడు, అంతకన్నా జూనియర్ను కింద పనిచేయాల్సి వచ్చింది. ఆయన ఫడ్నవీస్ పరిణతి గల నాయకుడు. అంటే మహారాష్ట్రలో బీజేపీలో 2 పరిణతి గల నాయకులు ఉన్నారు. ఒకరేమో ఫడ్నవీస్, రెండోది నితిన్ గడ్కరీ కూడా చాలా అవమానాల పాలైనా సరే, ఏం చేసినా సరే ఆర్ఎస్ఎస్ ప్రధాన కేంద్రంగా ఉన్న నాగపూర్ కూడా మహారాష్ట్రలో ఉంది. కనుక ఇవన్నీ చూస్తే మనకు నాగపూర్ కేంద్రం, ఆర్ఎస్ఎస్ కేంద్రం వీళ్ళని నియంత్రించి నడిపించింది. మనం కొంత త్యాగం చేయాల్సి ఉంటుంది. అదే ప్రకారం వీళ్ళు ఆర్ఎస్ఎస్ వీర విధేయులు కనుక మోడీ కంటే ఆర్ఎస్ఎస్ ఆదేశాలను పాటించే వాళ్ళు కనుక గడ్కరీ కానీ మన ఫడ్నవీస్ కానీ చాలా పూర్తి స్థాయిలో ఒక నియమబద్ధమైన కార్యకర్తలుగా, నిబద్ధత గల కార్యకర్తలుగా పనిచేశారు. అదే రకంగా ముఖ్యమంత్రి చేసిన ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా కూడా ఒప్పుకున్నారు. అది పెద్దది. కానీ ఏకనాథ్ షిండే ముఖ్యమంత్రి కాగానే ఏకనాథ్ షిండేను ఆడిస్తారు ముఖ్యమంత్రి, పాత ముఖ్యమంత్రి ఫడ్నవీస్ అనే ఒక మాట వచ్చింది. కానీ ఎక్కడ కూడా ఆయన మితి మీరకుండా వారి పని వారు చేసుకొని ఇచ్చారు. అటు పక్కన అజిత్ పవార్ ఒక ఉప ముఖ్యమంత్రి, ఇటు పక్కన ఫడ్నవీస్ ఒక ఉప ముఖ్యమంత్రి. కానీ పార్టీ ఏకంగా అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 105 సీట్లతోని ఇటు పక్కన బీజేపీ ఉన్నా కానీ ఫడ్నవీస్ ఎక్కడ కూడా తను పరిధి దాటలేదు. దానివల్ల ఏమైందంటే ఫడ్నవీస్ సమస్యల భాగం కాదు, పరిష్కారంలో భాగమైంది. ఎవరైతే ఏ దొడ్డో అయినా మనది దూడ, ఏదైనా సరే ముఖ్యమంత్రికి ఏకనాథ్ షిండే ఉన్నా, రేపు తనున్నా పార్టీ నిర్మాణమే కదా, వికాస మహాయతి కూటమే కదా మనకు అధికారంలో ఉన్నది అనే భావనతో పోయిండు. అది పెద్దగా పనికొచ్చిందని నేను అంటున్నాను. దానితోడు స్వాతంత్రం ఇచ్చారు కనుక, స్వతంత్రంగా పనిచేయనిచ్చారు కనుక ఏకనాథ్ షిండే కూడా ఒక పరిణతి గల నాయకుడిగా ఎదిగాడు. ఈ 3 ఏళ్లలో ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా పరిణతి గల నాయకుడు ఎదిగారు. కూటమి ధర్మాన్ని పాటిస్తూ ఇటుపక్క బీజేపీ, అటుపక్క అజిత్ పవార్ పార్టీ, ఇటు పక్కన మనకు శివసేన ఏకనాథ్ షిండే, ఈ ముగ్గురు కూడా ఒక కోఆర్డినేషన్తో సమన్వయంతో పనిచేశారు. ఇది కూడా ప్రజల్లో నచ్చింది. అంటే ఈ కూటమిని గెలిపిస్తే వీళ్ళు పరిణతితో ఉంటారని. రేపొద్దున
మహావికాస్ అఘాడీ తరఫున ఆ కూటమిని గెలిపిస్తే వీళ్ళు పరిణతితో ఉండరు, కొట్లాడుకుంటారు, పీసులాట పెట్టుకుంటారు. మరాఠా యోధుడు శరద్ పవార్ ఒకవైపు, కాంగ్రెస్కి ఏమో పెద్ద నాయకత్వం దిక్కులేని పరిస్థితి అయింది అక్కడ. అట్లానే మరి ఇటు పక్కన శివసేన ఉద్ధవ్ ఠాకరే ఖచ్చితంగా నేనే ముఖ్యమంత్రి కావాలనుకుంటాడు. కనుక ఈ మధ్యన కీసులాటలో మరి కూటమి ధర్మాన్ని విస్మరిస్తారేమో అని భయంతో ప్రజలు మహాయుతి కూటమికి బీజేపీ, మన ఏక్నాథ్ షిండే, అట్లాగే మనకు ఇటు పక్కన అజిత్ పవార్ పార్టీలకు పట్టం కట్టారు. ఇందులో ఇప్పుడు సమస్య ఏంటంటే ఈ ముగ్గురు కూడా కీలకమైన నాయకులు అయ్యారు. నేను ముఖ్యమంత్రి కావద్దు, నేను ముఖ్యమంత్రి ఎందుకు కావద్దని. మొదట్లో కొంచెం ఏక్నాథ్ షిండే రిజల్ట్స్ వస్తున్నప్పుడు కొంత మాట్లాడాడు. ఏమనంటే మోడీ గారు నిర్ణయిస్తారు, వాళ్ళు ఏ నిర్ణయం చేస్తున్నారు దానికి కట్టుబడి ఉన్నాను అంటే అనుకుంటే ఏమన్నాడు, పెద్ద పార్టీ ఏకంగా లార్జెస్ట్ పార్టీ ఎందుకు ముఖ్యమంత్రి తీసుకోవాలి, తక్కువ వాళ్ళకి ఇవ్వద్దా, గతంలో ఇచ్చారు కదా అని ఆయనే అన్నారు. అందుకని ఇప్పుడు ఏక్నాథ్ షిండే కొడుకు కూడా ఇదే రాగం ఆరోపిస్తున్నాడు, మా నాన్న ముఖ్యమంత్రి కావద్దు ఎందుకని. అట్లాగే అజిత్ పవార్ భార్య కూడా అదే అంటుంది, మా ఆయన ముఖ్యమంత్రి ఎందుకు కావద్దని. అంటే ఇప్పుడు ఏమైందంటే 57 సీట్లున్న ఏక్నాథ్ షిండే పార్టీ ముఖ్యమంత్రి కావాలంటుంది. మరి 132 స్థానాలు గెలిచిన బీజేపీ పార్టీ సంగతి ఏంది? మరి బీజేపీ అన్నిటికంటే ఎక్కువ గెలిచింది. ఇంకోటి స్ట్రైక్ రేట్ కూడా ఎక్కువ ఉన్నది. వాళ్ళు 148 స్థానాలకు మాత్రమే పోటీ చేసిన పార్టీ 133 స్థానాలు గెలుచుకుంది బీజేపీ. అంటే 148, 33 అంటే ఏంది? మహా అయితే 13 స్థానాలు ఓడిపోయింది అంతే. 13-15 స్థానాలు ఓడిపోయింది. అట్లా చూసుకుంటే మరి ఏక్నాథ్ షిండే పార్టీ 90 దాకా చేసింది. 90 స్థానాలకు పోటీ చేసిన మరి గెలుపు అటు ఉండాలి కదా, రాలే కదా. అటు ఇటు పక్కన కూడా మనకు ఇటు పక్కన అజిత్ పవార్ పార్టీ కూడా ఎక్కువ స్థానాలు చేసి స్ట్రైక్ రేట్ 41 కాడ అయిపోయింది. ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ ముగ్గురు మధ్య పోటీలో 133 స్థానాలతో బీజేపీ ఉంటే అందులో సగం స్థానాలు అంటే అందులో 100 స్థానాల లోపే ఉన్న ఈ రెండు పార్టీలు కూడా ముఖ్యమంత్రి కోసం పోటీ పడుతున్నాయి. అంటే సంయమనంతో మళ్ళీ ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రులుగా ఉండి మరి ఫడ్నవీస్ ముఖ్యమంత్రి చేస్తారా, మిత్ర ధర్మాన్ని ఆచరించి ఏమైనా కానీ తక్కువైనా సరే ఏక్నాథ్ షిండేని మళ్ళీ చేస్తారా అనేది ఉంటుంది. అంటే కులం కూడా ఇక్కడ ప్రాధాన్యత వహిస్తుంది. ఎందుకంటే మహారాష్ట్రలో కులాల ప్రభావం కూడా ఎక్కువ. ఆ కులంలో మళ్ళీ ఉపకులాల ప్రభావం కూడా ఎక్కువ. కనుక ఎస్సీని ముఖ్యమంత్రి స్థానాన్ని తప్పించారు, మళ్ళీ బ్రాహ్మణి పెట్టారు. కులాల సమీకరణ కూడా వస్తుంది. ఎప్పుడు కులాల గురించి హేతువాదిని మాట్లాడాల్సి వస్తుంది రాజకీయాలు. కనుక అట్లా చూసుకుంటే మనకు ఇప్పుడు ఏక్నాథ్ షిండేను తొలగించి ఫడ్నవీస్ని తీసుకొస్తే కులాల పంచాయతీ కూడా ముందుకు తెచ్చే అవకాశం ఉంది. అట్లాగే ఒక మాట మంచిగా చూడడం మహావికాస్ అఘాడీ అనే మాట వీళ్ళు అన్నారు, ఏక్నాథ్ షిండేనే ముఖ్యమంత్రి ఉంటాడని. మరి అటువంటి అప్పుడు మరి ఇచ్చిన మాట వెనక్కి తీసుకుంటారా, లేదు బీజేపీ ఒత్తిడి లొంగిపోయి ఆర్ఎస్ఎస్ ఒత్తిడి లొంగిపోయి ఖచ్చితంగా ఫడ్నవీస్ ముఖ్యమంత్రి చేస్తారా అనేది ఇవన్నీ కీలకమైనవి. ఇవాళనే కొంతవరకు బీజేపీ నుంచి మన ప్రధానమంత్రి మోడీ గారు పెద్ద ఎత్తున వాళ్ళకు ప్రజలందరికీ సందేశం ఇచ్చారు, కార్యకర్తలకు సందేశం ఇచ్చారు. పెద్ద ఎత్తున మరి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఓటమికి పాలవుతుంది, ఎందుకు ఓటమి పాలవుతుంది, ఏ రకంగా పునారిల్లిపోతుంది, దేశంలో కాంగ్రెస్ పార్టీని నమ్మని పరిస్థితి ఎందుకు వచ్చింది, ఇట్లా అన్ని విషయాలు దాదాపు గంటకు పైగా ప్రసంగించారు ఆయన. కనుక చెవులు రిక్కించుకొని వినండి, ఖాన్ కోల్కర్ సునో అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిక కూడా చేశారు ఆయన. ఈ దశలో తమ ముఖ్యమంత్రి పంచాయతీ ఎంతవరకు తీరుస్తారు, మరి ఎవరు ముఖ్యమంత్రి అవుతారు, 26కు అసెంబ్లీ రద్దుకు ఆ రోజుకి అయిపోతుంది అసెంబ్లీ కాలపరిమితి. కనుక అప్పటికి కొత్త ప్రభుత్వం ఏర్పడాలి. కనుక కొత్త ప్రభుత్వం ఏర్పడే క్రమంలో ముఖ్యమంత్రి ఎవరు అనే ఒక పెద్ద శేష ప్రశ్న